సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల బాలుడిపై పాండవ పాల్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న పాండవ పాల్ అదే సంస్థలో పనిచేస్తున్న దంపతుల కుమారుడిని ఎత్తుకెళ్లాడు. అయితే మద్యం మత్తులో బాలుడి శరీర భాగాలను కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాలుడు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పాండవ పాల్ పరారయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకున్నారని చెప్పచ్చు. అయితే ఈ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 ఏళ్ల బాలుడిపై ఏదైతే పాండవ పాల్ అంటే బీహార్కి చెందిన వ్యక్తితను పాండవ పాల్ అనే వ్యక్తి తాగిన మైకంలోని అఘాయిత్యానికి అయితే పాల్పడేదనే దృష్టిలో ఒక నిర్మాణ సంస్థలోని ఏదైతే పాండవ పాల్ అయితే పనిచేసినట్లు అదే సంస్థలో పనిచేసే బెంగాల్కు చెందిన 2.5 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. అయితే బాలుడు శరీర భాగాలు కూడా అతను కొరికినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అతను కొరకడంతో కూడా పూర్తిగా రక్తస్రావం అయ్యి గాయాల పాలైన బాలుడు వెంటనే కేకలు పెట్టడంతో కూడా అక్కడి నుంచి పాండవ పాల్ అయితే పారిపోయాడు. సదరు కార్మికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే నేరస్తుల్ని రిమాండ్ కూడా ఇప్పటికే పోలీసులు పంపించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ సంగారెడ్డి జిల్లా ఈ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ తాగిన మైకంలోనే అంటే బీహార్ చెందిన ఈ పాండవ పాల్ అదే సంస్థలో కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన సంస్థలో కూడా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో ఇంకొక కుటుంబం కూడా పనిచేస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన ఈ 2.5 ఏళ్ల బాలుడు అక్కడే ఎక్కువగా ఉంటాడు. అయితే ఈ తాగిన మైకంలోని ఆ బాలుడితో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా అతని శరీర భాగాల్ని బాగా కొరకడంతో కూడా రక్తస్రావం అయింది. అయితే బాలుడు గట్టిగా అరవడంతో పాండవ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. అయితే స్థానికులు వెంటనే గమనించి బాబును ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని ముఖ్యంగా మొత్తం అక్కడ ఉన్న క్లూస్ అన్ని కూడా సేకరించారు. ఆ తర్వాత పాండవ పాల్ని వెంటనే పోలీసులు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి వెంటనే అతన్ని అయితే పట్టుకోవడం జరిగింది. అయితే అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం పాండవ పాల్ కూడా రిమాండ్ కు తరలించినట్లు కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.